రాజస్థాన్లో 17,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ ప్రగతిని ప్రపంచ దేశాలు అభినందిస్తున్నాయని వెల్లడి. నేడు హైదరాబాద్లో ట్రైబల్ మ్యూజియంకు శంకుస్థాపన. హాజరు కానున్న కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండా. తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా రథసప్తమి వేడుకలు. తిరుమల, యాదాద్రిలో సూర్యప్రభ వాహనంపై స్వామివారి ఊరేగింపు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం. 11 మంది మృతి చెందినట్లు ప్రకటించిన అధికారులు. కాగ్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పూర్తి ప్రయోజనాలు అందలేదని విమర్శ. ఆసరా పెన్షన్లో అక్రమాలు జరిగాయని వెల్లడి. ఆటో డ్రైవర్లకు కేసీఆర్ జన్మదిన కానుక అందజేస్తామన్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. 1000 మంది ఆటో డ్రైవర్లకు ₹1,00,000 ప్రత్యేక బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపిన కేంద్ర మంత్రులు. సానుకూల చర్చలు జరిగాయన్న వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించామన్న సీఎం. త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామని వెల్లడి. ఖతార్ రాజుతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు. ఖతార్తో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోందన్న మోదీ. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమన్న సుప్రీంకోర్టు. తీర్పును స్వాగతించిన కాంగ్రెస్. ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం నిర్ణయం. ప్రభుత్వ రంగ రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాలయాలు, స్థానిక సంస్థల్లో అమలు చేయాలని నిర్ణయం. బాలల హక్కుల కమిషన్ నియామక నిబంధనలపై హైకోర్టు నోటీసులు జారీ. నియామకానికి కనీసం 10 ఏళ్ల అనుభవం ఉండాలన్న నిబంధనపై విచారణకు ఆదేశం. తెలంగాణ తల్లి విగ్రహం, అధికారిక చిహ్నం మార్పుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుంటామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రజల సెంటిమెంట్ను గౌరవించేలా ప్రభుత్వాన్ని నడుపుతామని వెల్లడి. త్వరలో హెలికాప్టర్ అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్న కేంద్రం. దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్లో ప్రారంభం కానున్నాయని తెలిపిన పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా. లాభాల్లో మార్కెట్ సూచీలు. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకొని 21,994 దగ్గర కొనసాగుతోంది.